నేను మీ ముందుకు వచ్చిన తర్వాత మాట్లాడతా. ఫస్ట్ అయితే మనం లేడీస్ తో స్టార్ట్ చేయాలి కదా. యాక్చువల్ గా ఇందాక ఒక డౌట్ వచ్చింది. లేడీస్ తో స్టార్ట్ చేద్దామని పోయి నువ్వు హీరోయిన్ దగ్గర వెళ్లకుండా హీరోయిన్ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్తున్నావు, కాస్త జాగ్రత్త. అదే అనుకున్నా, మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యి హీరోయిన్ పిలవబోయి వాళ్ళ మదరే హీరోయిన్ కొని పిలిచేస్తారేమో అనుకొని. వాళ్ళకి తెలుగు రాదు, కొంచెం ఇంగ్లీష్ లో చెప్పాలి. తెలుగు వచ్చినా రాకపోయినా मैं अब हीरोइन के मदर के पास जा रहा हूँ. हाय मैम, हाउ यू? गुड गुड. व्हाट्स योर नेम? विम्मी. विम्मी. సో విమ్మీ గారు యాక్చువల్లీ హీరోయిన్స్ పైన మాట్లాడతారండి, మనం విమ్మీ గారితో మాట్లాడదాం. సో ఫస్ట్ आपका बेटी हीरोइन हो गई, सो वो कैसे लगा आपको? बहुत ही अच्छा लग रहा है. इट्स एन अमेजिंग फीलिंग and we are all very happy. Ma'am, you are looking very gorgeous and very beautiful. So superb. Heroine mothers అంటే ఇలా ఉంటారని ఇప్పుడే అర్థమైంది నాకు. సో ఫ్యూచర్ లో మేబీ తను కూడా హీరోయిన్ అవ్వచ్చేమో. సో హాయ్. హలో. హాయ్. షీ ఇస్ లుకింగ్ లైక్ బార్బీ డాల్ లా ఉందండి. అమ్మాయా డాల్ అనిపిస్తుంది. సరే మరి వస్తాను నెమ్మదిగా. హాయ్ పమేలా, రైట్? యా పమేలా. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు ఎలా ఉంది మీకు? बहुत अच्छा एक्सपीरियंस था और कार्तिक बहुत फन करता है, तो मैं वेट कर रही हूँ कार्तिक कब आएगा. కార్తిక్ వస్తాడు, ఆయన అసలే గ్లామర్ కే గాడ్ ఫాదర్ లాంటి వాడు, వస్తాడు. సో నేను కొంచెం డేర్ చేస్తున్నాను. సో నారాయణమూర్తి సార్ ఉన్నారు. సార్ ప్లీజ్ ఒక్క మాట. అమ్మో వద్దు. సో చలపతిరావు గారు ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేశారంట, మేము విన్నాం. సార్ ఫస్ట్ టైం, సో మీరు సినిమాల్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం కెమెరా ముందు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నువ్వు ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నప్పుడు ఏం ఫీల్ అయ్యావా? అప్పుడు చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను సార్. మాట్లాడావా? ఇంత ఫ్రీ వచ్చిందా? ఎవరికైనా అదే ఉంటుంది. రంగారావుకైనా అదే భయం, రామారావుకైనా అదే భయం ఫస్ట్ టైం. అందుకని నువ్వు అడగమాక, నీ పని నువ్వు చూసుకో. ఓకే సార్. సార్ అలా అన్నా మనం అదే తెలుసుకుందాం. ఎందుకంటే సో ఫస్ట్ టైం అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో మర్చిపోలేని విషయం. సో ఆ ఫీల్, ఆ టెన్స్ చాలా ఇది ఉంటుంది. సో ఇంకొకసారి నేను డేర్ చేస్తున్నాను. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈరోజు మీరు గౌరవనీయులైన రాజకీయ నాయకులు కాకుండా ఇక్కడ ఒక ఫ్రెండ్ గా అడుగుతున్నా. సో మీ ఫీల్డ్ లో మీరు ఫస్ట్ టైం ఫీల్ అయిన ఆ హ్యాపీనెస్ ఏంటి? నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో 1982లో రాజకీయాలకు రావడం జరిగింది. నేను అదృష్టంగా భావించాను. ప్రజలకు సేవ చేసే అవకాశం అంతా నాకు ఇవ్వడం జరిగింది. నేను ఆ రోజు టెన్షన్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే మా కుటుంబం అంతా కూడా రాజకీయాల్లో ఉన్న కుటుంబం కాబట్టి నేను హ్యాపీ ఫీల్ అయ్యా. 10 మందికి సేవ చేసే అవకాశం వచ్చిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యా. సో ఈ రోజు హీరో కార్తీక్ ఏం చెప్దాం అనుకుంటున్నాను? కార్తీక్ మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ నాన్నగారికి నాకు 30 సంవత్సరాల నుంచి అనుబంధం, ఫ్రెండ్షిప్ ఉంది. ఆ కుటుంబంలో నుంచి వ్యక్తి అంటే మా కుటుంబం వ్యక్తి కాబట్టి అతనికి మేలు జరగాలని, ఆ కళామ తల్లి ఒడిలో అతనికి మంచి స్థానం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి కోటి గారు తన ఫస్ట్ ఆల్బమ్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయి ఉంటారు? నా ఫస్ట్ ఇక్కడే ఉన్న రాఘవేంద్ర గారు, నేను 3 అంతస్తుల మేడ ఎక్కి గిటార్ తీసుకుని వెళ్ళాను. క్రాంతి కుమార్ గారు, మా గురుగారు చక్రవర్తి గారు, అలాగే రాఘవేంద్ర గారు, వారి సమక్షంలో నేను గిటారిస్ట్గా ఫస్ట్ నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. యాజ్ ఏ గిటారిస్ట్, తర్వాత కంపోజర్గా ఆయన సినిమాలు కూడా చేసే భాగ్యం నాకు కలిగింది. ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమకే ఆది గురువు లాంటి వాళ్ళు రాఘవేంద్ర గారు. అటువంటి ఆయన లక్కీ హ్యాండ్. ఆయన దగ్గర ఎవరు వచ్చినా కూడా అది లక్కీ. అది అందరూ ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళారు. అలాగే ఆయన సమక్షంలో నేను చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మా గురుగారు చక్రవర్తి గారి ఆశీస్సులతోటి, మా రాఘవేంద్ర గారి ఆశీస్సులతోటి ఇంకా మై జర్నీ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ. అలాగే సత్య కార్తిక్, విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. బికాస్ చాలా మంచి ప్యాషన్ ఉన్నటువంటి హీరో. వన్స్ లోపల ఎంటర్ అవ్వగానే చాలా పాజిటివ్గా అనిపించింది. ఆడియో ఇస్ గోయింగ్ వండర్ఫుల్. రియలీ ఐ బ్లెస్ హిమ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే మరి మీ దగ్గరకు వస్తున్నా. గ్లామర్ కే గాడ్ ఫాదర్ లా ఉన్నాడు, అవుట్ ఫిట్ అదిరింది అంటున్నారు హీరో కార్తీక్ గురించి. సో కొంతమంది అమ్మాయిలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా తయారై పెళ్లికి వెళ్ళినట్టు వచ్చారు. వీళ్ళు ఎవరో తెలియదు కానీ నాకు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? రూపశ్రీ. రూపశ్రీ. మై నేమ్ ఇస్ రాధా. సత్య. సత్య. సో మరి పోస్టర్లు చూస్తున్నారు కదా, కార్తీక్ ఎలా ఉన్నాడు? Absolutely awesome. Absolutely awesome. Very handsome. ఇలాంటి చాలా వస్తూ ఉంటాయి. సరే ఈ రోజు ప్రోగ్రామ్ కి హీరో మణిశర్మ గారు, ఎందుకంటే మ్యూజిక్ ఆయన సూపర్ మ్యూజిక్ ఇచ్చారు, మనం కాన్సెప్ట్ లో వినబోతున్నాం. సో మణిశర్మ గారి పాటల్లో నీకు ఏమన్నా పాట వచ్చా? ఆయన మ్యూజిక్ అందించిన సాంగ్స్ లో ఒక పాట పాడాలి నువ్వు ఇప్పుడు. మీరు పాడతారా? సత్య గారు పాడతారు, తనకు తెలుసు బాగా.
మణి శర్మ గారు సినిమా పేరు చెప్తే మీరు పాట పాడతారా? బాగా హిట్లు అంటే మురారి, ఇంకా నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సరే మరి, సో వెల్ ఇంకా వద్దాం ఇలాగా. సో ఇక్కడ యూత్ ఉన్నారు. యూత్ అని ఈయన దగ్గరికి వచ్చాను అనుకుంటున్నారు. మీరు కూడా యూతే సార్, అందరూ యూతే. సో కార్తీక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్ ది బెస్ట్ ఫర్. థ్యాంక్ యూ సో మచ్. మణి శర్మ గారి పాటలో నువ్వేమన్నా పాట పాడతావు? ఎందుకు బ్రదర్ డేట్ చేయవా? సరే, హీరోయిన్స్ లో కనిక, పమెల ఇద్దరు పోస్టర్ చూసావా? ఎవరు బాగున్నారు? ఇన్కంపారబుల్, బోత్ ఆర్ ఒకరి మించిన ఒకటి. అలా కాదు, ఒక్కళ్ళనే చూస్ చేసుకోవాలి. ఐ థింక్ కనిక ఇస్ లుకింగ్ వెరీ స్టైల్. ఏ కనిక, హాయ్, సూపర్బ్. సో హాయ్ మ్యామ్. సో యూ లుకింగ్ జార్జియస్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా, చాలా డిఫరెంట్ గా ఉన్నారు మీరు. యూనో తెలుగు? ఓకే, తెలుగు. సో కార్తీక్ చూస్తే ఎలా ఉన్నాడు? He's very handsome. సో మీరు మణి శర్మ గారి మ్యూజిక్ పాటలు బాగా వింటూ ఉంటారు. మీకు ఏమైనా పాట గుర్తుందా ఒకటైనా? ఏదైనా సినిమా పేరు చెప్పండి, ఆయన మ్యూజిక్ అందించిన సినిమాలు. చిరుత. ఆయన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సో రామ్ చరణ్ గారు ఫస్ట్ మూవీ చిరుతకు ఆయన మ్యూజిక్ ఇచ్చారు. అలా ఇప్పుడు మన కార్తీక్ మ్యూజిక్ ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే, ఇదనమాట. మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ మాట్లాడుకుందాం, చాలా కబుర్లు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.